పహల్గామ్ ఘటనలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని విమర్శించారు. రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహానాయకుడు రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్థిక సరళీకృత విధానాలతో భారత్ను బలమైన దేశంగా రాజీవ్ గాంధీ నిలబెట్టారని చెప్పారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తిని దేశంలో ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకున్నారని అన్నారు. దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరమ్మ పాకిస్తాన్కు గుణపాఠం చెప్పారన్నారు. తమ దేశ రక్షణలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరాగాంధీ ఆనాడే స్పష్టం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి. ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు తుగ్గితే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా, నేను యుద్ధాన్ని ఆపినా, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈ రోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది.